చరిత్ర ఆ యొక్క రామ లక్ష్మణుడు సీతాదేవి జాడలు కానరాక ఆ ఋషముఖ పర్వతం వైపు ఎప్పుడు వచ్చుచున్నారు. వారు వచ్చే తొవ్వ లోపల ఎవరు శబరిమాత రాబోచున్నది. శబరి వస్తుంది ఇప్పుడు. ఆ యొక్క శ్రీరామ దర్శనార్థం కొరకు శబరిమాత రాబోచున్నది. అందరూ ఒకసారి గట్టిగా కరతాళం వేయాలి. శ్రీ రాజా రామచంద్ర మహారాజు నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ సవిస్థానం విన్నవించుము తల్లి. నేను చెంచుదాను. నా పేరు శబరి అని పిలుచుకున్నాను. ఓహో, శబరి మాత. అవును అమ్మా, నీవు 100 సంవత్సరాలు వనగా 100 సంవత్సరములు బ్రతికిన తల్లివి. ఈ వనము లోపల ఈ ఫలములన్నీ ఏం చేస్తావు తల్లి? గిన్ని ఫలములు తెంపుతున్నావు. ఆ యొక్క శ్రీరామచంద్రుడు నాకు దర్శనము ఎన్నడూ అవుతాడో అని ఎదురు చూసి. ఓహో, చిన్ననాటి నుండి శ్రీరామ దర్శనార్థము కొరకు ప్రతిరోజు ఆ ఉదయం లేచి పండు ఫలములు తెంపి మధురమైన ఫలములు ఈ పుట్టలు వేసి సేదు ఈ ఒగరి ఉన్న ఫలములు పారవేసి ఆ శ్రీరాముడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఫలములు తెంపి అతడు పొద్దుకే సమయానికి రాకపోయినా ఆ ఫలములు కొన్ని అనుభవించి కొన్ని పారవేయుచున్నావు. ప్రతి రోజు అతని సేవ కొరకు చూచుచున్నావు తల్లి. అవ్వా, ఆ శ్రీరాముడు ఎన్నడు వస్తాడో మనం చూస్తామో చూడమో. నాకు ఆకలి అయితే వాంఛను కొన్ని ఇవ్వ. నాకు నీకు ఇవ్వను, శ్రీరామచంద్రునికే ఇస్తా. పొద్దు పోయేదానిక చూసి పొద్దు పోయినాక పారనైనా వేస్తావు కానీ నువ్వు ఎవరికి ఫలములు ఇవ్వవు. ఇవాళ వస్తాడు, నాకు కలుస్తాడు. నీకు అనుమానం అనిపిస్తుందా? ఇవాళ నా శ్రీరామచంద్రుడు తప్పకుండా నన్ను కలుస్తాడు. అమ్మా, ఎన్ని చేసిన పనులు నాకు కొన్ని ఇయ్యరాదవ్వా? లేదంటవా? అవన్నీ వాంఛను. ఇప్పుడు శ్రీరాముని కొరకు దర్శనార్థం ఎదురు చూస్తున్నావు. ఆ శబరిమాత ప్రతి రోజు ఫలములు తెంపి ఏ తీరుగా ఎదురు చూస్తున్నది. ఆ శ్రీరామచంద్రుడు ఎప్పుడు వచ్చునో అని చూస్తున్నది. ఆ సమయం లోపల రామలక్ష్మణుడు ఏ తీరుగా వచ్చుతున్నారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజు. సహోదర లక్షణ, ప్రాణేశ్వరి యాగు సీతాదేవిని నేను ఎప్పుడు కనులారా చూసి అన్నయ్య, ఈ తోడు వదులుకుంటా పోదాం. ముందు పోయి వెతుకుదాం పద. అలాగా
నాయనగారు మీరు ఎవరు తండ్రి? అమ్మా మీరెవరు తల్లి? నేను శబరిని. శబరివా? అవును. నేను అయోధ్య నగరము పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి కుమారుండను, శ్రీరామచంద్రుడను. ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు. ఆహా నాయన, నేటికి దర్శనము అవుతుందా తండ్రి? నేటికి దర్శనము అవుతుందా తండ్రి? జయ జయ శ్రీ రఘురామ జానకి రామ, జయ జయ శ్రీ రఘురామ జానకి రామ, జయ జయ శ్రీ రఘురామ జానకి రామ, జయ జయ శ్రీ రఘురామ జానకి రామ. దయతో నన్ను ప్రేము తండ్రి దశరథ రామ, దయతో నన్ను ప్రేము తండ్రి దశరథ రామ, దయతో నన్ను ప్రేము తండ్రి దశరథ రామ, దయతో నన్ను ప్రేము తండ్రి దశరథ రామ. జయ జయ శ్రీ రఘురామ జానకి రామ, జయ జయ శ్రీ రఘురామ జానకి రామ. ఆహా రాఘవ రామచంద్ర, నీ దర్శనం భాగ్యం కోసము నేను ఎన్ని కాలములా ఎదురు చూడవచ్చు. ఇవల్ల నాకు దర్శనము దొరికిందా తండ్రి? ఎవరే నీకింత భక్తి ఏలగలిగలో గాని, ఎవరే నీకింత భక్తి ఏలగలిగలో గాని, ఎవరే నీకింత భక్తి ఏలగలిగలో గాని, ఎవరే నీకింత భక్తి ఏలగలిగలో గాని. పరిమళమతు సంతోషంబు బహుళ దోషనామదికి, పరిమళమతి సంతోషంబు బహుళ దోషనామదికి, ఎవరే నీకింత భక్తి ఏలగలిగలో గాని, పుత్రాలా, నీవెవరు? నీ యొక్క భక్తికి నేను సంతోషిస్తుంది. శబరి అన్నటి దాన నేను చరణ సేవకు, శబరి అనే దాన నేను చరణ సేవకు, ప్రభువర వీక్షించుడి ప్రతిదినమును, ప్రభువర వీక్షించుడి ప్రతిదినమును, ప్రభువర వీక్షించుడి ప్రతిదినమును, ప్రభువర వీక్షించుడి ప్రతిదినమును. శబరి అనే దాన నేను చరణ సేవకు, శబరి అనే దాన నేను చరణ సేవకు. నాయన, నేను నీ సేవ కొరకు నేను ఎదురు చూస్తుంటు స్వామి. ఇంత దోష శబరి నీకు వినతలో వినరా నాకు, ఇంత దోష శబరి నీకు వినతలో వినరా నాకు. సంతోషించినాడ నిరపు జనకుడవోయద నేను, సంతోషించినాడ నిరపు జనకుడవోయద నేను. ఇంత దోష శబరి నీకు వినతలో వినరా నాకు. ఓ శబరి, నీ ఇంత విదేహాలకు నేను సంతోషిస్తుంది. ఇక మేము పోయేదాం. మధురమైన మధురమైన ఓ తండ్రి, ఇక్కడ కూర్చుండ్రి నాయన. నాయన ఇదిగో మధురమైన మధురమైన ఇదిగో నీ బదరి పదములు, సుధీరగదిగోండి సుధరాసులు.
తీయగా ఉన్నది తెలుసా? అన్నయ్య రామచంద్ర, అవి ఎంకి ఫలములు తినవద్దు స్వామి. ధనలక్ష్మణ, అవి భక్తితోడిచ్చిన ఫలములు తిరుము. అందరికింత శబరి ఫలములు కదా. ఓ అందరికింత గ్రామ సర్పంచ్ గారు, ఎందుకంటే శక్తినురాల నీదు సేవ మెచ్చి నేను ఈ యొక్క భక్తికి నేను సంతోషించి నేను ఇప్పుడు సీతజాడలుగా పోతున్నాడు. పంపా తీరమునందు స్వామి ఇక్కడ నుండి యామిడ దూరంలో పంపా నది తీరంలో అక్కడ సుగ్రీవుడు అప్చన్న బలంతో ఉన్నవాడు. అతనితో సహనం చేసిన నీ కార్యములు కడతారు. ఓ శబరి పటు తరమగు మసుర బాధ పౌరి గలదేమో అడవిదాముగానే అటువాలనే పోయేదాం. ఇక నాకు సెలవు ఉంటుంది సార్. అలాగే నీకేం కావాలో కోరుకో తండ్రి. నాకు ఏమీ వద్దు సార్, నీ యొక్క అంశము నాకు ఏంది సార్. అలాగే అలాగే శబరి. ఆ యొక్క శబరి, ఓహో శబరిని భక్తికి మెచ్చాను. 100 సంవత్సరంలో మనగా 100 సంవత్సరములు బ్రతికిన తల్లివి, నా సేవ కోరుకున్నావు, నాకు మధురమైన ఫలములు ఇచ్చావు, నీకేం కావాలనో కోరుకోమనగా, నాయన ఎవరికైనా ఒకటే గోత్రం ఉంటుంది, ఏ కులాస్తులకైనా ఒక్క గోత్రం ఉంటుంది, కానీ మాకు నీ యొక్క గోత్రం ఈ తండ్రి అన్నది, మీ యొక్క వంశం ఈ నుకుల్ల వారి వంశం. ఆ వంశం ఇది అనగా ఆ శ్రీరామచంద్రుడు తదాస్తునని ఇనుకుల్ల వారి వంశం ఇచ్చాడు. ఇప్పటికైనా తెనుగోళ్ళకు 2 గోత్రాలు ఉంటాయి. ఈ పండు పోసే తెలుగు వాళ్ళ ఎవరికి కానీ తెలుగు వాళ్ళ ముదిరాజులకు 2 గోత్రాలు, ఒకటి పాలకాయ గోత్రం, ఒకటి పసుమంటి గోత్రం. బిడ్డ ఉడితే పసుమంటి గోత్రం, కొడుకు ఉడితే పాలకాయ గోత్రము అనగా ఈ యొక్క శబరి ఆ శ్రీరామచంద్రుని దగ్గర తెచ్చిన గోత్రము 2 గోత్రాలు ఉంటాయి. ఆ శ్రీరామచంద్రునికి పంబానది తీరమున సుగ్రీవుని మైత్రి కలిసినచో నీకు సీత జాడలు దొరుకునని చెప్పి ఆ శబరి మాత
ఆ వనం లోపల తిరుగుతున్నది. రామ లక్ష్మణుడు ఏ తీరుగా పోవుచున్నారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి సోదరా లక్షణ అన్నయ్య రామచంద్ర నమస్కారం. సౌమిత్రిక ఏమి చేతో
ముందు పోయి వెతుకుదాం పద. గ్రామం కొత్తపల్లి ఆలకొత్త మండలం నుండి కొత్తపల్లి గ్రామం నుండి వచ్చినటువంటి భక్తులు స్టేజ్ పైకి రాగలరని కోరుతున్నాం. వివిధ గ్రామాల నుండి కూడా వచ్చినటువంటి రామాయణం భక్తులు స్టేజ్ పైకి రాగలరని కోరుచున్నాము. నరకులయుండను సుగ్రీవుండను వాడనురా సురసుర మగువ నరకులయుండను సుగ్రీవుండను వాడనురా కరముక్కులై పర్వతమందున కపురతోటి సరించనరా కరముక్కులై పర్వతమందున కపురతోటి సరించనరా ఆర్య వినతులై ఒప్పినట్టులు కోరిన పూనే దిక్కులా ఆర్య వినతులై ఒప్పినట్టులు కోరిన ప్రియ పుత్రులరా ఆర్య కార్యములు వెలసి నేను పరమత్తుగ సరించితిగా ఆర్య కార్యములు వెలసి నేను పరమత్తుగ సరించితిగా సుగ్రీవుండను సూర్యపుత్రులను కరవాలికి నే తమ్ముడరా ధనవాలికి నే తమ్ముడరా తారదేవి నా వదినైరా ఉమాదేవి నా భార్యవురా ఉమాదేవి నా భార్యవురా అతి బలవంతుడు అంగాదుండు అన్న కుమారుండు వినరా అతి బలవంతుడు అంగాదుండు అన్న కుమారుండు వినరా అంజలి దేవికి వరాల ముట్టిన హనుమంతుడు మేనల్లుడురా అంజలి దేవికి వరాల ముట్టిన హనుమంతుడు మేనల్లుడురా సురసుర మగువా నరకులయుండను సుగ్రీవుండను వాడనురా సుగ్రీవుండను వాడనురా అయ్యా ఏమనుకొని కొట్టుకుంటారా మీరు? నాకట్లా ఏం కొద్దిగా నీకందో అయ్యా సుఖం కొద్దిగా నీకున్నది. ఎందుకు ఇంత అని చెప్తాను? అయ్యా మీ యొక్క నామము, మీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించుము స్వామి. అరే సేవక అయ్యా. వినుము చెప్పుదా చెప్పు, వినటానికి ఉన్న భాష. కిష్కింద నగరం పరిపాలించినట్టు ఆ తీసుకుందా వాడి వీరి సహోదరు ఉండను సుగ్రీవుండను వాడను వాలి తమ్ముడవు, సుగ్రీవుండవు. ఆ సూర్యుని వారన పుట్టిన వాడను నీ తల్లి పేరు హాల్యాదేవి ఆ తల్లి ఆర్యదేవి, తండ్రి సూర్యుని వరాన పుట్టినవాడు. అవును నీ పేరు సుగ్రీవుడు. అవును మీ అన్న పేరు వాలి మీ వదిన పేరు తారామణి తారాదేవి. తారాదేవి మీ భార్య రుమాదేవి ఉమాదేవి. మీ అన్న కొడుకు అంగదుడు అంగదుద్దే. అంగదుడు అంగదుద్దే. అరే అయ్యా ఇంకా ఎవరెవరు ఉన్నారు స్వామి? మా మేనల్లుడు అంజనేయుడు అత్త ఉన్నాడు. ఇప్పుడు మీ మేనరుడు అత్తండా? అవును ఇప్పుడు పోతారా? ఉన్నాడా అత్తాడు. అయ్యా ఇప్పుడు ఆంజనేయ శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధాయే సర్వవిఘ్నోపశాంతే ఆగజాననమాదిశం ఆగజాననం ఏకదంతం ఉపాసే. రాలేదు.
నాది నువ్వు ఎప్పుడు చూసినావు బాబాని Thank you.
చెప్పు అంటివా? చెప్పు స్వామి, నీ యొక్క పూర్వస్థితి విన్నవించుము. వాయుదేవుని వరమున వాయుదేవుని వరంబున అంజలిదేవి గర్భమున జన్మించేవాడు. అయ్యా, నా యొక్క జనకుడు కేసరి, తండ్రి కేసరి, తల్లి అంజలిదేవి. తల్లి అంజలిదేవి. నా నామం అంజనేయుడు మారుతున్నా. వారి గర్భవాసమందు ఉద్భవించిన వాడవు, నీ యొక్క నామము ఆంజనేయుడు. అవును. అయ్యా, ఇంకా ఎవరెవరు ఉన్నారు స్వామి? మా పెద్ద మామయ్య సుగ్రీవుడు, మా పెద్ద మామ వాలి, పెద్ద మామ వాలి, మా బామ్మది అంగదుడు. ఓహో, మీ యొక్క వాలి కొడుకు కుమారుడు అంగదుడు బామ్మడిది. ఇప్పుడు నీ ఎనువెంట ఉన్నవారు ఎవరు స్వామి? మా చిన్న మామయ్య సుగ్రీవుడు. మీ చిన్న మామ సుగ్రీవుడు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? చిన్న మామయ్య దగ్గరికే పోతున్నావు. మామగారి వద్దకు పోతున్నావు. చిత్తము స్వామి. ఆహా అంజనేయ అటు చూడము. ఆహా అంజనేయ అటు చూడము. చూడుము అంజనేయ మహాసూరులు విరుగురు బాణాస్తులై. చూడుము అంజనేయ మహాసూరులు విరుగురు బాణాస్తులై. నేడిటు వచ్చుటకు నేది ఏము తేల్చునే. వాడిటు నన్ను దృచుటకు వారిని పంపెనేము. జాడకు వచ్చు కారణము చయన తెలిపేటి వారాలెవ్వలు. అంజనేయ అటు చూడము. తనను బాణములు తలచుతూ మనవైపు వచ్చినవారు. వారిని చూడగానే మనము నా భయమునందుతున్నది. ఎవరో ఇందేగు దంచుచున్నారు. ఎవరో నా మనమున భయమునందును వారెవ్వరో ధనరు బాణములు తలంచు మన వైపుకే వచ్చినవారు. అటు చూడుము. వచ్చుతనే నీ భయపడవలసిన పనియదేమి. వచ్చుతనే నీ భయపడవలసిన పనియదేమి. భయపడవలసిన పనియదేమి. వచ్చుతనే నీ భయపడవలసిన పనియదేమి. వచ్చుతనే మామగారు వారు ఎందుకు తరలించినారో నేను ఇప్పుడే పోయి తెలుసుకొని వచ్చేదాను. నువ్వు విచక్షణ ఉండు. ఆహా అంజనేయ, అలాగే తెలుసుకుందాము. కరువలితనయా నీ వరికి తెలుసుకొని రమ్మిక. కరువలితనయా నీ వరికి తెలుసుకొని రమ్మిక.
తీసుకొని రమ్ము. ఆ శ్రీరాముడిని ధ్యానిస్తూ ఇక్కడనే ఉండవాడను. ఆ మామగారు ఆ విధంగా నేను పోయి వచ్చేదాన్ని విన్నే ఉండు. కనులార మీరలెవర దినకర తేజును మీరు దేశము వేదో వినదేయుడు మీ నామము మనిదిరి జగతమేమి వచను మీకు. మీరెవరు? ఈ మిత్రమా ఈ అడవిలో ఎందుకు సంచరిస్తున్నారో తెలుపుడి. సంచరోత్తమా, మీరెవరో ముందుగా తెలుపు. కనులారా మీరెవ్వరయ్యా ఏమి పనిగలి వస్తీరయ్యా. కనులారా మీరెవ్వరయ్యా ఏమి పనిగలి వస్తీరయ్యా. కనులారా మీరెవ్వరయ్యా ఏమి పనిగలి కనులారా మీరెవ్వరయ్యా
అయ్యలారా మీ మిత్రమై ఈ అడవిలో ఎందుకు సంచరించుతున్నారు తెలుపు స్వామి. పంచరోత్తమా మా సవిస్థానం మా వృత్తాంతం తెలుపుతా విను. నన్నటాంచు అనుమాన పడకురయ్యా. అయ్యలారా నేను వాయిస్తున్నాను అంజనేయుడు ఎవరో తెలుపు. అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి యొక్క దశరథ మహారాజు గారి యొక్క కుమారులం. ఇతడు రామచంద్రుడు, నేను లక్ష్మణుడు. వందనమిదిగో దశరథ నందన రఘురామచంద్ర దయగుణ సాంద్ర నందముగ బ్రోవరయ్య అర్ధకులేశ నన్ను దాచునిగా చేసుకొనుడి చాలా నా మీద దయలో వందనింది నన్ను దాచునిగా చేసుకొనుడి చాలా నా మీద దయలో వందనింది నన్ను దాచునిగా
దాని నుండి గావించుకోరు స్వామి. వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనాలి చల్లగా వర్ధిల్లుము. నీ యొక్క భక్తికి నేను సంతోషిస్తున్నాను. రాఘవరామచంద్ర వనజాచానక సంగతి వచించేదానిను ఈ భూభారములు అవతరించి మీతో ఒక సంగతి తెలిపదా వినుము. పదన సుతామదిలో పద భయపడబోము నీవు పదన సుతామదిలో పద భయపడబోము నీవు వివరదేవ నామనికి తెలియ విన్న వింటూను వివరదేవ నామనికి తెలియ విన్న వింటూను పవన సుతామదిలో పద భయపడబోము నీవు అంజనేయ ఆ వివరమేమో నాకు వివరంగా తెలుపు. భయపడ వానరకుల చుండబడు వాలినాములు సామి వానరకుల చుండబడు వాలినాములు రామ తన తమ్మి ఇంటి నుండి తరిమివేసయ్య రామ తన తమ్ముని ఇంటి నుండి తరిమివేసయ్య రామ వానరకుల చుండబడు వాలినాములు సామి రఘువరామచంద్ర అనేటి వాడు మా మామయ్యను సూగ్రీవుని అనేక దెబ్బలు కొట్టి రాజ్యమ్మును అతని భార్యను చేరుకొని వెళ్ళగొట్టినాడు స్వామి. ఈ పర్వతంపై ఉన్నది. అంజనేయ అటులైనా కల్పగురి అరిసాకి రావినము అటులైనా కల్పగురి అరిసాకి రావినము పదకుల రక్షింతు మిమ్ము దయతోడు తానేను పదకుల రక్షింతు మిమ్ము దయతోడు తానేను అటులైనా కల్పగురి అరిసాకి రావిను అంజనేయ రఘువరామచంద్ర అటులైన ఈ మామయ్య సుగ్రీవుని తోలుకొని రమ్ము. రఘువరామచంద్ర ఆ విధంగానే పోయారు. జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ రామ అయోధ్య రామ భారత రామ దశరథ రామ జై జై రామ జానకి రామ మామగారు ఆంజనేయ ఏమి సమాచారం తెలుపు. భయము వదలి రమ్ము భక్తితో సుగ్రీవ భయము వదలి రమ్ము భక్తితో సుగ్రీవ పాలి వంపలేదు వారిని జగో దశరథ
కాళ్ళ వచ్చంన ఇతకు వచ్చి ఉన్నాడు. వారి వద్దకు వెళ్ళి వేద్దాం. పోదాం పోదాము. భయము నన్ను వాసు దేవా వాలి పంపిన వారను పొందావా. భయము నన్ను వాసు దేవా వాలి పంపిన వారను పొందావా. భయము నన్ను వాసు దేవా మామగారు వారు రామలక్ష్మణులట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేడుకుందాం. పదం పోదాం పోదాము. ఆంజనేయ అలాగే పోదాము. జై జై రామ. బీజేపీ రాష్ట్ర నాయకులు